ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, కీర్తనల గ్రంథము 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మికయుంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆమేన్. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు కదిలింపబడక నిత్యము నిలిచి ఉంటారు. కదిలింపబడక నిత్యము నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటంటే, వారికి ఏదైనా ఒక శ్రమ వస్తే ఆ శ్రమ వారిని ఏమి చేయలేదు అని, వారికి ఏదైనా ఒక బాధ వస్తే ఆ బాధ వారిని ఏమి చేయలేదు అని, వారికి ఏదైనా ఒక కష్టం వస్తే ఆ కష్టం వారిని ఏమీ చేయలేదు అని, వారి మీదకి ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు ఆ శత్రువు వారిని ఏమీ చేయలేడు, వారిని జయించలేడు అని, వారికి ఏదైనా ఒక కరువు వస్తే ఆ కరువులో వాళ్ళు ఖచ్చితంగా పోషింపబడతారు అని. అంటే ఇవి ఏవి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలను కదిలించలేవు. ఎందుకంటే దేవుడు వాటన్నిటి నుంచి వారిని విడిపిస్తూ ఉంటాడు, వాటన్నిటి నుంచి దేవుడు కాపాడుతూ ఉంటాడు, వాటన్నిటి నుంచి దేవుడు వారిని రక్షిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మనము ఆయన్ని నమ్ముకొని ఉన్నాం, ఆయన మీద ఆధారపడుతూ ఉన్నాం. ఆయన్ని నమ్ముకున్న ఆ పిల్లలను ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడే పరిస్థితిలోకి తీసుకొని రాడు. కనుక మనకొచ్చిన శ్రమ కావచ్చు, మనకొచ్చిన బాధ కావచ్చు, మనకొచ్చిన కష్టం కావచ్చు, మన శత్రువు కావచ్చు, కరువు కావచ్చు, ఏది కూడా మనల్ని కదిలించలేదు. అంటే వాటి ద్వారా మన జీవితము అతలాకుతలం అయిపోదు. అప్పటిదాకా బాగున్న జీవితము ఒక శత్రువు వచ్చాడని లేదా ఒక కరువు వచ్చిందని మన పరిస్థితులన్నీ తారుమారు కానివ్వడు దేవుడు. మనము స్థిరంగా ఉండేలాగే చేస్తాడు. ఇట్లాంటివి ఏమి జరిగినను, ఎటువంటి ప్రతికూల పరిస్థితి మనకు ఎదురైనను, వాటన్నిటి నుంచి మన జీవితం ప్రభావితం కాకుండా, వాటన్నిటిని బట్టి మన జీవితం అతలాకుతలం కాకుండా, ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ మనము తట్టుకొని నిలబడేలాగా, మనము కదలక స్థిరముగా ఉండేలాగా ఆయన మనకి సహాయము చేస్తూ ఉంటాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే మనము ఆయన్ని నమ్ముకొని ఉన్నాం, మనము ఆయన్ని మీద ఆధారపడి ఉన్నాం కనుక ఆయన మనల్ని కదల్చనివ్వడు. ఆయన మనల్ని మన పరిస్థితులను బట్టి హడావిడి అయిపోయిన జీవితము, ఒక మనశ్శాంతి లేని జీవితాన్ని మనకి రానివ్వడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. యెహోవాను నమ్ముకున్నటువంటి వ్యక్తులు, మనుషులు ఎట్లా ఉంటారంటే, ఆ జలముల యొద్ద, ఆ నీటి యొద్ద ఒక నాటబడిన ఒక చెట్టులాగా ఉంటారంట. ఆ నీటి దగ్గర నాటబడిన చెట్టు ఎప్పుడు కూడా ఎండిపోదు, దానికి కరువు అనేదే రాదు. అది ఊరు మొత్తం కరువు వచ్చినా ఆ నీటి దగ్గర నాటబడింది కాబట్టి దానికి అంత తొందరగా కరువు రాదు, అది చక్కగా ఫలిస్తుంది. ఎవరైనా ఆ చెట్టుని తీసివేయాలన్నా కూడా, దాన్ని కదిలించాలన్నా కూడా వారికి మనసు కూడా రాదు, ఎందుకంటే అది చక్కగా ఫలిస్తుంది కనుక. ఆ చెట్టు కదిలింపబడకుండా ఉంటుంది. దాని వేర్లు లోపలికి ఆ అడ్డు, ఆ యొక్క అంచు, ఆ ఒడ్డు యొక్క అంచున ఆ వేర్లు లోపలికి తన్నుకొని వెళ్తూ ఉంటాయి. అది పొరపాటున ఎండిపోయే పరిస్థితులకు అది ఎప్పుడు రాదు. ఒకవేళ వర్షము పడినా, ఒకవేళ వర్షము పడకపోయినా, వర్షం పడకపోయినా దానికి ఏం చింత లేదంట, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. ఆ చింత లేదు కనుక అది కదిలింపబడదు. అట్లాగే అది కాపు కాయటం మానదు. చెట్టు నిండా ఫలాలుంటే ఏ వ్యక్తి కూడా ఆ చెట్టును కొట్టివేయాలని ఆలోచన చేయడు. చెట్టు నిండా ఫలాలు ఉంటే ఏ వ్యక్తి కూడా ఆ చెట్టుని కదిలించాలని ఆశపడడు, అంటే అక్కడి నుంచి తీసివేయాలని ఆశపడడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు ఎట్లా ఉంటారంటే, నీటి దగ్గర నాటబడిన ఒక చెట్టులాగా ఉంటారంట.
అది ఎప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని కదిలించడానికి ఇష్టపడరు, అంటే దాన్ని అక్కడి నుంచి తీసివేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే అది వర్షము ఉన్నా లేకపోయినా, కరువు వచ్చినా రాకపోయినా అది ఎప్పుడు భయపడదు, చింతపడదు. ఎందుకంటే అది కాపు కాస్తూనే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అది జలముల యొద్ద నాటబడిన చెట్టు. అట్లాగే మనము దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలము కనుక మనము కూడా జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా, అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నాటబడిన చెట్టులాగా మనం ఉన్నాం కనుక కరువైనా, ఖడ్గమైన, శత్రువైన, శ్రమైన, బాధైన, కష్టమైన దేనికి మనము భయపడవలసిన పని లేదు. అది ఏది మనల్ని కదిలించలేదు, అది ఏది మనల్ని భయపెట్టలేదు. ఎందుకంటే మనము నాటబడింది ఎక్కడంటే యేసుక్రీస్తు వారి దగ్గర. ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనకి కాపుదల ఇస్తాడు. ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు, ఆ బాధ నుంచి విడిపిస్తాడు, ఆ కష్టం నుంచి విడిపిస్తాడు, ఆ శత్రువు నుంచి విడిపిస్తాడు, ఆ కరువు నుంచి విడిపిస్తాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మనకి కాపుదలగా ఉంటాడు, కాపరిగా ఉంటాడు. కనుక ఆయన్ని నమ్ముకున్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా కదిలింపబడరు. ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు నిత్యము నిలిచేలాగా ఆయనే చేస్తాడు. అందుకని ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరు కూడా కదిలింపబడక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. ఆమేన్.